సో అంటే ఇప్పుడు మేజర్ గా బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు ఏంటి, అంటే మేజర్ కాజెస్ ఏమంటాయి? సో యూజువలీ లైక్ మనం ఇంతకుముందు చూస్తుంటే 50 years పైబడిన వాళ్ళలో స్ట్రోక్ చూస్తుంటాం. బట్ నవ్ డేస్ ఈవెన్ 30, 40, ఈవెన్ 20s లో ఉన్న వాళ్ళని కూడా స్ట్రోక్ రావడం Attack గమనిస్తుంది. అవుతుంది. యా, సో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ షుగర్ కంట్రోల్ అవ్వకపోవడం, బీపీ అన్కంట్రోల్గా ఉండడం, కొలెస్ట్రాల్ ఉండడం, స్మోకింగ్, హెవీ ఆల్కహాల్ ఇంటేక్, సో ఇవన్నీ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్. ఇవి కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, ఎరిథ్మియాస్ అంటాం, వీటిలో ఏంటంటే హార్ట్ నుంచి బ్లడ్ క్లాట్ అయ్యి బ్రెయిన్కి సప్లై వెళ్తున్నప్పుడు క్లాట్ డిస్లాజ్ అయిపోయి బ్రెయిన్కి వెళ్తుంటుంది. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల వాళ్ళకి స్ట్రోక్ రావచ్చు. ఇవేవి కాకుండా జన్యుపరంగా కూడా కొన్ని కారణాలు ఉంటాయి. బాడీలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇంపైర్మెంట్ వల్ల ఎక్కువగా క్లాట్ అయ్యే రిస్క్ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఓకే, అంటే హెరిడిటీ హెరిడిటీ కూడా కొంచెం పాసిబిలిటీస్ ఉంటాయి. సో వాళ్ళలో వాళ్ళ వర్కప్ చేసి వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ మెడికేషన్స్ పెట్టుకోవాల్సి వస్తుంటుంది. ఓకే, సో అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయండి? సో ఇవే ఇప్పుడు మన రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్గా ఇప్పుడు మాట్లాడుకున్నవే, లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, అవన్నీ కూడా మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా సో ఎప్పటి నుంచి టెస్ట్ చేయించుకోవడం స్టార్ట్ చేయాలంటే చెకప్ ఏమన్నా ఉంటుందా? లైక్ ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ అటాక్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము True. ఎప్పుడు వస్తుంది అని. సో రెగ్యులర్ చెకప్స్ ఉంటాయా? హౌ డస్ ఇట్ వర్క్? స్ట్రోక్ కి సెపరేట్ గా చెకప్స్ అంటూ ఏం లేవు. మెయిన్ గా మనకున్న ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్లో పెట్టుకోవడం ఇంపార్టెంట్. లైక్ డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, వీటిని చూసుకుంటూ వాటిని కంట్రోల్లో పెట్టుకుంటే ఆ రిస్క్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దాంతోపాటు ఆల్కహాల్ ఇంటేక్ రెస్ట్రిక్ట్ చేయడం, స్మోకింగ్ చేయకుండా ఉండడం, రెగ్యులర్ ఫిజియోథెరపీ, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, వీటి ద్వారా మనం కొంచెం రిస్క్ ని తగ్గించవచ్చు.